సినిమా థియేటర్ల బంద్పై వారం రోజులుగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి కందుల దుర్గేష్ సహా జనసేన నేతలు చేస్తున్న రాద్ధాంతం చివరకు వారినే అభాసుపాలు చేసింది. థియేటర్ల బంద్ నిర్ణయం వెనుక జనసేన నాయకుడే ఉన్నట్లు తేలడంతో వారి పరిస్థితి గొంతులో పచ్చి వెలక్కాయ పడ్డట్టుగా మారింది. దీంతో కంటితుడుపు చర్యగా ఆ నాయకుడిని పార్టీ బాధ్యతల నుంచి తొలగించారు. ఏపీలో థియేటర్ల బంద్ కుట్ర వెనుక జనసేన నేత ఉన్నాడని తేలిపోయింది. జనసేన నేత అత్తి సత్యనారాయణ బంద్ ప్రతిపాదన చేశాడు. దీంతో రాజమండ్రి సిటీ ఇన్ఛార్జిగా ఉన్న సత్యనారాయణ పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉండాలని జనసేన ఆదేశాలు జారీ చేసింది. జనసేన ప్రకటనతో అసలు నిజం తేలిపోయింది. సినీ పరిశ్రమకు సంబంధించిన సమస్యలపై నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్ల మధ్య కొంతకాలంగా చర్చలు జరుగుతూ ఉండగా డిప్యూటీ సీఎం పవన్, మంత్రి కందుల దుర్గేష్ జనసేన నేతలు రాద్ధాంతం మొదలుపెట్టారు. పవన్ సినిమా విడుదలను అడ్డుకోవడానికే జూన్ 1 నుంచి థియేటర్ల బంద్ అంటున్నారని, ఆ నలుగురు కుట్ర పన్నారంటూ ఆరోపణలు చేశారు. మంత్రి దుర్గేష్ దీనిపై విచారణ చేయాలని హోంశాఖ ముఖ్య కార్యదర్శిని ఆదేశించారు. ఈ క్రమంలో నిర్మాతలు దగ్గుబాటి సురేష్ బాబు, అల్లు అరవింద్, దిల్ రాజుపై పవన్ అభిమానులు సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వ్యక్తిత్వ హననం చేశారు. దీంతో అల్లు అరవింద్, దిల్ రాజు మీడియా ముందుకు వచ్చి క్లారిటీ ఇచ్చారు. తూర్పుగోదావరి జిల్లాకు చెందిన జనసేన ముఖ్య నాయకుడే థియేటర్ల బంద్ నిర్ణయం తీసుకున్నారంటూ దిల్ రాజు ప్రకటించడం, అతను మంత్రి దుర్గేష్ అనుచరుడు కావడంతో ఆ పార్టీ నాయకులంతా కంగుతిన్నారు. అసలు విషయం బయటపడడంతో సోషల్ మీడియాలో నెటిజన్లు విరుచుకుపడ్డారు. ప్రైవేటు పెట్టుబడితో తాము సినిమాలు చేసుకుంటూ ఉంటే ప్రభుత్వ అజమాయిషీ ఏంటంటూ గతంలో ప్రశ్నించిన పవన్ ఇప్పుడెందుకు సినీ పరిశ్రమ విషయంలో జోక్యం చేసుకుంటున్నారంటూ నిలదీశారు. దీంతో పవన్ హడావిడిగా దిద్దుబాటు చర్యలు చేపట్టారు. థియేటర్ల బంద్ నిర్ణయం వెనుక జనసేన నేత ఉన్నా చర్యలు తీసుకోవాలని పవన్ ప్రకటించగా, ఆ వెంటనే బంద్ నిర్ణయం వెనుక ఉన్న రాజమండ్రి సిటీ నియోజకవర్గ జనసేన ఇన్ఛార్జ్ అత్తి సత్యనారాయణని పార్టీ బాధ్యతల నుంచి తొలగించారు. పార్టీ సభ్యత్వం రద్దు చేస్తున్నట్లు ప్రకటన జారీ చేశారు. మరోవైపు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆదేశాలతో కాకినాడలో సినిమా థియేటర్లను తనిఖీ చేశారు అధికారులు. నగరంలోని చాణక్య చంద్రగుప్త, తిరుమల, ఆనంద్, దేవి మల్టీప్లెక్స్ థియేటర్లను రెవెన్యూ, ఫైర్, లీగల్ మెట్రాలజీ, శానిటేషన్ అధికారులు మూకుమ్మడిగా తనిఖీ చేశారు. అన్ని తనిఖీల తర్వాత కలెక్టర్కు నివేదిక అందజేస్తామని తెలిపారు అధికారులు.